స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రోటోకాల్ ఏ పెద్ద సెంటర్లో అయినా కూడా ఫార్మల్లీ ఎస్టాబ్లిష్ చేయనందుకు మేమిక్కడ మా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మా కాలీగ్స్ బృందంతో బాబు ఇంతమందికి కోలన్ క్యాన్సర్ వచ్చేసి చనిపోతున్నారు ప్రతి సంవత్సరం, ఎంత సులభం మనం చేసే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇంటర్నేషనల్ ప్రోటోకాలు, ఈ గైడ్ లైన్స్ ప్రతి దేశంలో సుమారుగా 190 కంట్రీస్లో ఫాలో చేస్తున్నారు. ఇంత పెద్ద భారతదేశంలో ఇంత ప్రజలు ఉన్నప్పటికీ మనం ఎందుకు చేస్తలేమనేసి మేమంతా డిస్కషన్ చేసి 2021లో 21-22లో ఈ స్టడీ ప్రారంభించాం. సో దాని గురించి నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను, దాని తర్వాత 5 నిమిషాలు డిస్కస్ చేస్తాను, తర్వాత మీ ప్రశ్నలు నేను అందుకుంటాను. ఓకే, సో the study what we have titled new study in India finds high risk of colorectal cancer. ఎందుకు కొత్త స్టడీ అంటున్నాము? ఇప్పటి వరకు భారతదేశంలో ఇంత వేలాది పేషెంట్స్లో ఏ స్టడీ కూడా లేదు. అందుకొరకే మొదటిసారిగా ఇంతమంది పేషెంట్స్లో చేసిన స్టడీ కేవలం కాంటినెంటల్ హాస్పిటల్స్లో, అందుకొరకే ఆ టైటిల్ ఇచ్చాం. ఇప్పుడు మనం క్యాన్సర్ సుమారుగా 35 లక్షల మందికి ప్రపంచమంతా వచ్చినప్పటికీ అందులో 10% క్యాన్సరు కోలను పెద్ద పేగుకు వచ్చిన క్యాన్సరు ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ హై ఇన్సిడెన్స్ అన్నట్టు కోలోరెక్టల్ క్యాన్సర్. దాంతో కాకుండా ఇట్స్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. మూడో క్యాన్సర్ అయినప్పటికీ కూడా కానీ చనిపోయిన వారిలో సంఖ్యలో అన్ని క్యాన్సర్స్ కలిపితే కోలోన్ రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా మరణిస్తారు. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ ఫైండింగ్ అన్నట్టు. ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్ హూ ఆర్ 50 years and above. అందుకొరకే ఆ స్క్రీనింగ్ టెస్ట్ అమెరికాలో 2000లో ఫస్ట్ టైం స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలని వాళ్ళు అప్పుడు మొదలుపెట్టారు, సుమారుగా 25 years బ్యాక్. హవెవర్ కొత్తగా ఇప్పుడు లాస్ట్ 4-5 yearsలో కనుక్కుంది ఏంటంటే ఈ క్యాన్సరు యంగర్ పేషెంట్స్కు, అంటే 50 నుంచి తక్కువ వయసు ఉన్న వారికి కూడా వస్తుంది. 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో క్యాన్సరు పెరుగుతుంది. ఇండియాలో ముఖ్యంగా తీవ్రంగా పెరుగుతుంది. మేము ఇక్కడ చూసినప్పుడుగా కాంటినెంటల్లో ఒక్కొక్కసారి 35 ఏళ్ళు 40 ఏళ్ళు పేషెంట్స్కు ఈ క్యాన్సర్ వస్తుంది. సో నేను ముందుకు వచ్చే 3-4 స్లైడ్లో చెప్తాను అది ఎందుకు వస్తుంది అనేసి. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ రావడానికి ఫస్ట్ పెద్ద పేగులో ఒక చిన్న గడ్డ పుట్టాలి. ఓకే, గడ్డ పుట్టిన తర్వాత మెల్లమెల్లంగా ఈ గడ్డ పెరుగుతుంటుంది. ఓకే, చిన్న గడ్డ అంటే 5 millimeters 2 millimeters ఇటువంటి గడ్డ పుట్టినప్పటికీ అది పెరిగి 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 కొన్ని సంవత్సరాల్లో, కొంతమందికి 8 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 15 కావచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు కావచ్చు, అది క్యాన్సర్ రూపంలో మారుతుంది. సో ఆల్ కోలన్ క్యాన్సర్స్ విల్ స్టార్ట్ ఇన్ గ్రోత్స్ కాల్డ్ కోలన్ పాలిప్స్. ఈ గడ్డలను ఇంగ్లీష్లో పాలిప్స్ అంటాం. ఈ పాలిప్స్ పుట్టినప్పటికీ అది క్యాన్సర్లో విత్ టైమ్ ఇట్ గ్రోస్ ఇన్ టు క్యాన్సర్. సో దాట్ ఈస్ ద మెకానిజం. సో ఇది ఎందుకు నేను అర్థం చేసుకోమంటున్నానంటే వచ్చే స్లైడ్స్ చాలా మీకు సులభం అవుతుంది. ఈ స్లైడ్ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ చిన్న గడ్డ పుట్టింది, పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రీ క్యాన్సరస్ అయిపోయింది. గడ్డ ప్రీ క్యాన్సరస్ అయిపోయిన తర్వాత క్యాన్సర్లో తయారైంది. దాని తర్వాత ఇన్వేజివ్ క్యాన్సర్ అంటే కేవలం పెద్ద పేగులో లేకుండా ఆ వాల్ నుంచి పెనిట్రేట్ అయ్యి వేరే ఆర్గన్స్కు పోయే అవకాశం స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం. అంటే కోలన్ నుంచి కాలేయానికి, ముఖ్యంగా లంగ్స్కు, ఇటువంటి వేరే అవయవాలకు ఇది స్ప్రెడ్ అవుతుంటుంది అన్నట్టు. సో నౌ వాట్ ఈస్ దిస్ గడ్డ? ఎ పాలిప్ ఈజ్ అన్ అబ్నార్మల్ టిష్యూ. అబ్నార్మల్ టిష్యూ అనగా సెల్స్ బాగా ప్రొలిఫరేట్ అయ్యి ఈ చిన్న గడ్డ తయారు చేస్తుంది. ఆల్ క్యాన్సర్స్ చూసుకుంటే లంగ్ అయినా, ఓవరీ అయినా, యూటరస్ అయినా, సర్వికల్ క్యాన్సర్ అయినా, ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ద సేమ్. అబ్నార్మల్ సెల్స్ విచ్ ఆర్ నాట్ నార్మల్. ఓకే, దాని ఉత్పత్తి బాగా ఎక్కువగా అయ్యి దాని కంట్రోల్ పోయేసి గడ్డ రూపంలో లేకుంటే అల్సర్ రూపంలో మొదలయ్యి అది క్యాన్సర్లో పెరుగుతుంటుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ మెకానిజం ఆఫ్ క్యాన్సర్, హౌ ఇట్ స్టార్ట్స్ అండ్ హౌ ఇట్స్ ఫైనలీ డయాగ్నోస్డ్ as క్యాన్సర్. ఇది రెక్టమ్. మనం రెక్టమ్ నుంచి ఇది లెఫ్ట్ కోలన్ అంటాము, ఎడం భాగము. ఇది మిడిల్ కోలను, దీన్ని ట్రాన్స్వర్స్ కోలన్ అంటాము. ఇది కుడి భాగం, రైట్ కోలన్ అంటాం. సో కోలను మేము ప్రొసీజర్ చేసినప్పటికీ 4 parts ఉంటాయి.
రెక్టమ్, లెఫ్ట్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, రైట్ కోలన్. తర్వాత ఇక్కడ చివరికి ఈ చిన్న పేగు పెద్ద పేగు అతుక్కుంటుంది. చిన్న పేగులో పాలిప్స్ వస్తాయి, కానీ ఆ పాలిప్స్కు ఈ క్యాన్సర్కు సంబంధం లేదు. ఓకే, కేవలంగా పెద్ద పేగులనే పుట్టే పాలిప్స్ కోలన్ క్యాన్సర్లో మారుతాయి. సో ఇది ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్. మేము ప్రొసీజర్ చేసినప్పటికీ ప్రతిరోజు చేస్తాం. నేను సుమారుగా 2 లక్షల కొలనాస్కోపీస్ చేశాను నా జీవితంలో. ఇటువంటి పాలిప్స్ సుమారుగా 2 లక్షలు తీసిండొచ్చు యూజువలీ, అది కూడా సంఖ్య చెప్తాను కరెక్ట్గా. అండ్ ఇటువంటి పాలిపు ఇది సుమారుగా 1 ఇంచ్ పైన ఉంది. ఇది తీసిన తర్వాత ఇలాగ ఉంటుంది అన్నట్టు. అది ఒక వారం 10 రోజుల్లో హీల్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద పాలిప్ ఈ పేషెంట్కు. ఇగో ఇది చూసారు కదా, ఇంత పెద్ద గడ్డ. అది సుమారుగా 5 to 6 సెంటీమీటర్స్, 3 నుంచి 4 ఇంచు వరకు ఉంది. ఈ పాలిప్ను తీయడానికి బాగా ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ సెట్స్ కావాలి. ఇది మొత్తం తీసేసాం ఇక్కడ. ఓకే, ఈ పేషెంట్కు. సో మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఏందన్నా ఇది తీయని స్థితిలో మీరు ఏం చేస్తారు? సర్జరీ చేస్తాం. సో 1970s, 80s, 90s, ఇండియాలో 2000లో కూడా ఇటువంటి పాలిప్స్ పెద్దగా పుట్టినప్పటికీ కేవలం సర్జరీకే పంపించేవారు. సర్జరీకి పంపించినప్పుడు దాని ఎక్స్పెన్స్ ఎంతో లక్షల్లో పోతుంది. మేము ఎండాస్కోపీ ద్వారా కొన్ని వేల రూపాయల్లో ఈ పేషెంట్కి ప్రొసీజర్ చేసేసి ఇటువంటి ఇంత పెద్ద గడ్డ అయినా కూడా తీసేస్తాం, అది క్యాన్సర్లో మారకుండా. ఓకే, ఈరోజు మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఒక అద్భుతమైన రీసెర్చ్ స్టడీ మేము మీ అందరికీ వివరిస్తూ చెప్పాము. ఈ స్టడీ దేని కొరకంటే, మనం ప్రజల్లో కోలన్ మరియు రెక్టల్ క్యాన్సరు మన భారతదేశంలో బాగా తీవ్రంగా పెరుగుతుంది. ఇది ఎందువలన పెరుగుతుంది, దేనివల్ల వస్తుంది అనేసి మనం ఇవాళ సంభాషించాము. ఆ స్టడీ అంతా ప్రజెంట్ చేశాం. ఎందుకంటే ఇంతవరకు మన దేశంలో ఇటువంటి స్టడీ ఎవరు కూడా చేయలేదు. సో మీకేం చెప్పామంటే, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ వచ్చేవారికి ఒక చిన్న గడ్డలో పుట్టుతుందన్నట్టు. ఈ గడ్డలను మనం ముందే కనుక్కుంటే, తీసేస్తే వ్యక్తుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు సుమారుగా భారతదేశంలో కొన్ని లక్షల మందికి కోలన్ రెక్టల్ క్యాన్సర్ ప్రతి సంవత్సరం వస్తుంది. అందులో చాలామంది మరణిస్తారు. ప్రపంచమంతా కంపేర్ చేసుకున్నప్పటికీ అమెరికా వంటి దేశంలో మన దేశంలో చాలా లేట్ స్టేజెస్లో కోలన్ రెక్టల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది. దానివలన కాస్ట్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇది తప్పకుండా ఇది ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం జాగ్రత్త పడితే ఇది తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు. అది ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. ఇవనగా సుమారుగా 2000 మంది పేషెంట్స్లో ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ అనే ప్రొసీజర్ చేసి వాళ్ళలో ఎంతమందిలో ఈ గడ్డలు ఉన్నాయి అనేసి మేము ఈరోజు మీ అందరితో కూడా వివరించి చూపించాము. అనగా మగవాళ్ళలో సుమారుగా 25%, 25.6%, అంటే ప్రతి 100 మంది పేషెంట్స్కి స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసినప్పటికీ సుమారుగా 25 నుంచి 26 మందికి గడ్డలు మేము చూసినప్పటికీ అవి తీసేసాం. సో ఈ పేషెంట్స్ అందరికి కూడా రేపు ఫ్యూచర్లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ క్లోజ్ టు 0% అవుతుంది. సో ఎంఫసిస్ ఏంటంటే, కోలోరెక్టల్ క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్ by properly doing a screening colonoscopy procedure test. ఇది ఎవరికి చేయాలి? ప్రతి పేషెంట్, అంటే ప్రతి ఇండివిజువల్ ఎవరైతే 45 సంవత్సరాలకు వస్తాడో, ఆ 45 సంవత్సరాలు దాటినప్పటికీ అది మొదటిసారిగా ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ చేయాలనేసి ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. బయటి ప్రపంచాల్లో ఇది 25 ఏళ్ళ నుంచి ఆల్రెడీ ఇటువంటి స్టడీ మొదలుపెట్టి పేషెంట్స్లో ఈ ప్రాక్టీస్ అవలంబించారు. చేసినప్పటికీ మొదటిసారిగా ఒక ప్రివెన్షన్ టెస్ట్తో క్యాన్సరు తగ్గించడం జరిగింది అనేసి అమెరికా నుంచి పబ్లిష్ చేశారు. మనం అందరం అదే చూస్తాం కదా. ఇవన్నీ చేసినప్పటికీ నిజంగా మన క్యాన్సర్ సంఖ్య తక్కువ అయిపోతుందా? ఆ స్టడీ ఆల్రెడీ అమెరికాతో వచ్చింది. 25 ఏళ్ళ వరకు మనకి ఇంతమందికి లక్షలాది పేషెంట్స్ చేసినందుకు మొదటిసారిగా ప్రపంచంలో కోలన్ క్యాన్సర్ మేము తగ్గించవచ్చు స్క్రీనింగ్ కొలనాస్కోపీ ద్వారా. మనం ఇంతమంది భారతదేశంలో 1.4 బిలియన్, అంటే 140 crores ప్రజలు ఉన్నప్పటికీ సో ఇటువంటి ప్రాక్టీసు
మనం రొటీన్గా ఫాలో చేయనందుకు, ఎందుకంటే మన దగ్గర డేటా లేకుండే. సో ఈ డేటా ఇవాళ మేము మీ ముందు పెట్టాము. ఇదంతా ప్రజలకు కూడా అవగాహన కలవాలి. ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ఒక సింపుల్ ప్రొసీజరు, ఇది అస్సలు కాంప్లికేటెడ్ కాదు. మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ట్రైన్డ్ ఎండాస్కోపీ ద్వారా చేసినప్పటికీ ఇది కేవలం 30 నిమిషాల ప్రొసీజరు. మత్తు మంది చేస్తాము, ఉన్న గడ్లన్నీ తీసేస్తాము. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ డిఫికల్ట్ ప్రొసీజర్. ప్రిపరేషను డిఫికల్ట్ కాదు, ప్రొసీజరు డిఫికల్ట్ కాదు, పేషెంట్కు డిఫికల్ట్ కాదు, నొప్పి అనేది ఏముండదు. అండ్ దాని ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పటికీ ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం, క్యాన్సర్ రాకుంటే ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ కొన్ని వేలలో మనం చేసుకోవచ్చు అనేసి ఇవాళ మీ అందరికి కూడా ఈ సందేశం అందజేశాం. ఓకే, ఐ రికమెండ్ ఎవ్రీబడి టు ఫాలో దిస్ గైడ్ లైన్స్ అండ్ విష్ యూ ఆల్ వెల్. థ్యాంక్ యూ.